శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. 81వ అధ్యాయం పశుపాస విమోచన లింగ పూజాది కథనం. సువ్రత సూత, పశుపాసం నుంచి ముక్తులగటకు నీవు చెప్పిన పాశుపత వ్రతము లింగ సంబంధితమని, దాన్ని పూర్వం మొదటిసారిగా దేవతలు ఆచరించనని తెలిపి ఉంటివి. ఇప్పుడు నీవు తెలుసుకున్న విధంగా ఆ వ్రత విధానం మాకు వివరించుము అని ఋషిగణములు సూతుని ప్రార్థించగా సూతుడు ఇట్లు చెప్పెను. పూర్వం శిలాదుని పుత్రుడు నందిని సనత్కుమారుడు ఆదరపూర్వకంగా అడగగా ఆ నంది ఆ సనత్కుమారునికి తెలిపిన విధానమునే నేను సంక్షిప్తంగా తెలుపుతున్నాను వినడు. 12 లింగనామాల చేత తెలియజేయబడవాడు పశువులు అనగా ప్రతి వ్యక్తి యొక్క ఆత్మలను, పాస అనగా సాంసారిక బంధనాల నుంచి ముక్తి కలిగించినట్టుది అయిన పాశుపత వ్రతాన్ని పూర్వం దేవతలు, దైత్యులు, గంధర్వులు, సిద్ధులు, చారణులు, మహాభాగ్యవంతులకు ఋషుల చేతను చేయబడను. ఇది సంసార సంబంధ భోగ యోగ కామ ముక్తులను కలిగించినట్టుది. ఈ పుణ్య శుభకర శివ సాన్నిధ్యదాయక భక్తుల భయనాశకమగ వ్రతం షడంగ సహితమైన వేదాలను మధించి తెలియజేయబడినట్టుది. సర్వవ్యాధులను హరించినట్టుది. సర్వదానాలలోనూ ఉత్తమమైన 1000 అశ్వమేధ యజ్ఞాల కంటే పవిత్రతరమైన సర్వమంగళదాయకమైన సర్వశత్రు వినాశక సంసార రూప సాగరమగ్నులకు ప్రాణులకు మోక్షం కూర్చున్నది. సర్వజ్వర వినాశకము బ్రహ్మ విష్ణు దేవతల చేత పూర్వం నిర్వహించబడినట్టుది ఈ పాశుపత వ్రతం. ముందుగా ఈ వ్రతమాచరించదలిచిన భక్తులు ఒక చిన్న లింగం తయారు చేయించాలి. పిమ్మట దాన్ని చందన సుగంధిత జలం చేత స్నానం చేయించాలి. ఈ విధంగా చైత్రమాసం నుంచి ప్రారంభించి శివలింగ వ్రతం ఆచరించాలి. మునిరారా, భక్తులు కర్ణికనిచే అనగా పుప్పొడి కాడలు కూడిన అష్టదళ కమలాన్ని స్వర్ణం చేత చేయించాలి. దాన్ని బహుమూల్యములకు నవరత్న ఖచ్చితం గావించవలెను. అంతట స్ఫటికంచే చేయబడ్డ స్థూల శివలింగాన్ని కర్ణికయందును మధ్య భాగాన ప్రతిష్ఠించాలి. పిమ్మట బిల్వపత్రాల చేత విధిపూర్వకంగా శ్రద్ధగా ఆ లింగమును పూజించాలి. అంతేకాక వేల కొలది శ్వేత రక్త నీలవర్ణ కమలముల చేతను, తెల్లని జిల్లేడు పూలతోనూ, గన్నేరు పూలతోనూ, కురవకములతోనూ, అట్లే లభ్యమగు ఇతర పుష్పములతోనూ లింగ గాయత్రి మంత్రం చే పూజించాలి. చందనాది సుగంధములతోనూ దీపధూపాలను అర్పింపవలెను. భక్తులు లింగ రూపమును ఈ విధంగా పూజ చేసి అఘోర మంత్రం చేత దక్షిణం వైపున అగరు సమర్పించాలి. పశ్చిమాన సద్యోజాత మంత్రం చేత దివ్యమైన మనస్సుల చేతను, ఉత్తరమున నూరిన చందనమును వామదేవ మంత్రం చేత అర్పించాలి. హరితాళమును పూర్వ దిశయందు తత్పురుష మంత్రం చేతను శ్వేతకృష్ణ అగురు గుగ్గులాది అతి సుగంధిత ధూపం, అట్లే చక్కని సుగంధం కల సితారము అను పేరు గల సుగంధ ద్రవ్యాన్ని సమర్పించాలి. మహాచెరువు లేక ఒక అఢకము కొలతగల బియ్యంతో వండిన అన్నాన్ని నైవేద్య రూపాన్ని సమర్పించాలి. ఇట్టి విధానం గల మహాశుద్ధికరమైన శివలింగ ధార్మిక వ్రతం మీకు తెలిపి తిని. ఈ పూజా విధి అన్ని నెలల్లోనూ ఒకే రకమైన విధంగా ఆచరించదగినది. ఇప్పుడు నేను విశేష పూజా విధిని తెలుపుతాను. వైశాఖ మాసాన వజ్రలింగాన్ని, జ్యేష్ఠ మాసాన మరకత లింగాన్ని, ఆషాఢ మాసాన ముత్యముల చేత చేయబడ్డ లింగాన్ని, శ్రావణ మాసాన నీలం చేత చేయబడిన లింగాన్ని, భాద్రపద మాసాన పద్మరాగ లింగాన్ని, ఆశ్వయుజ మాసాన గోమేధ లింగాన్ని, కార్తీక మాసాన ప్రవాల అనగా పగడపు లింగాన్ని, మార్గశీర్ష మాసాన వైఢూర్య లింగాన్ని, పుష్యమాసాన పుష్యరాగ లింగాన్ని, మాఘమాసాన సూర్యకాంతి లింగాన్ని, పాల్గొనమున స్ఫటికలింగాన్ని పూజించాలి. అన్ని నెలల యందు సువర్ణపు కమలలింగం యొక్క పూజ చెయ్యాలి. ఒకవేళ అది లభించకపోతే వెండి కమలముల లింగంను ఉపయోగించుకోవాలి. అది కూడా లభించకపోయిన ఎడల సాధారణ కమలాలను ఉపయోగించవచ్చును. రత్నములచే తయారు చేయబడిన లింగములు లభ్యం కాని ఎడల సువర్ణము లేక రజతలింగములు ఉపయోగించవచ్చు. వేదికతో కూడిన శిలకాష్ట మృత్తిక లింగాలను తయారు చేయించి లేక తాత్కాలిక సర్వగంధమయ లింగాన్ని తయారు చేసి పూజ చెయ్యాలి. హేమంత ఋతువునందు భక్తులు మహాదేవుని కేవలం బిల్వపత్రాలచే పూజించాలి. అన్ని నెలలందును స్వర్ణం చేత చేయబడ్డ కమలాలు లేక రజతముల చేత చేయబడి స్వర్ణదళముల కమలములను ఉపయోగించాలి. ఒకవేళ రజత కమలం లభ్యం కాని ఎడల బిల్వపత్రాలచే పూజించాలి. 1000 కమలాలు లభ్యం కాని ఎడల అందులో సగం అనగా 500 కమలాలు, లేని ఎడల అందులో సగం, లేకపోయినా అందులో సగం, కనీసం 108 కమలాల చేత పూజించాలి.
బిల్వపత్రాల యందు లక్షణయుక్తముగ లక్ష్మి వసించి ఉండను. కమలమేందు సాక్షాత్తు అంబికయే స్థానం వహించి ఉండను. అరుణకమలాల యందు స్వయంగా షడాననుడే విద్యమానుడై ఉండను. దేవాధిదేవుడు మహాదేవుడగు శివుడు కమలముల యందు అధిష్ఠితుడై ఉండును. అందుచేత బుద్ధిశాలియగు వ్యక్తి ఎన్నడూ బిల్వపత్రాలను వదలకూడదు. భక్తుడు నీలకమలాలు, అరుణకమలాలు, ఉత్పలములు ఉపయోగించాలి. అట్లే ముఖ్యంగా అరుణకమలాలను వదలకూడదు. కమలములు సర్వరోగాలను వశమునకు తెచ్చినట్టువి. శిల అనగా మనస్శిల సర్వసిద్ధులను ప్రసాదించును. నల్లని అగరుచే ఉత్పన్నమగు సుగంధము సర్వపాపాలను ఖండించివేయును. గుగ్గులు ఆది దీపములను ధూపదీపముల ద్వారా నివేదించుటచే సర్వరోగములు క్షయమైపోవును. అట్లే చందనం సర్వసిద్ధిప్రదం. సుగంధ ద్రవ్యాలు, ధూపాలు సర్వకామితార్థ సాధకములు. శ్వేతకృష్ణ అగరుచేత ఉత్పన్నమగు సుగంధం, సీతారము అను పేరుగల ధూపం యొక్క సుగంధం సాక్షాత్తు నిర్వాణాన్ని కలిగించినది. తెల్లజిల్లేడు పుష్పముల యందు చతుర్ముఖ బ్రహ్మ వాసం చేయును. గన్నేరు పువ్వుల యందు సాక్షాత్తు మేధాదేవి వసించి ఉండును. కరవీర పుష్పముల యందు గణాధ్యక్షులకు దేవతలు, అట్లే కురవక పుష్పాల యందు స్వయంగా నారాయణుడే వసించి ఉండను. సుగంధిత పుష్పమందు పార్వతీదేవి నివాసము చేయును. అందుచేత ప్రతి భక్తుడు తన విత్తానుసారం దేవాదిదేవుడుకు మహాదేవుని ఆ సుగంధ పుష్పాలు ధూపములను లభ్యమైనంత వరకు ఉపయోగించి పూజించాలి. పిమ్మట పాయసం సమర్పించాలి. భోజనమందు ఉపయోగించి సర్వద్రవ్యముల చేత తయారైన ఘృత సహిత నైవేద్యం సమర్పించాలి. లేక భక్తుడు ఒక అడకం లేక అందులో సగం అన్నం పులగం అనగా పెసరపప్పుతో వండిన అన్నాన్ని సమర్పించాలి. చామరం విసురుతూ విసనకర్రతో కూడా గాలి వీస్తూ దానం ఇవ్వాలి. న్యాయపూర్వకంగా ఆర్జించిన ఇతర అన్య ఉపహారాలను కూడా సమర్పించవచ్చు. అవి శుద్ధంగాను దానార్హములుగాను వివిధ రకములైనవై ఉండవచ్చు. సమర్పించడానికి ముందు ఆ పదార్థాలపై జలం చల్లి భక్తిచే రుద్రునికి అర్పించాలి. విష్ణు భగవానుడు దేవతల స్థితికి పాల నుంచి అమృతాన్ని సేకరించి సర్వవిధములకు అన్నం స్థాపింపచేసెను. సర్వమును వండిన భోజనంపై ఉండును. ప్రాణులకు అన్నదానం చేయుట చేత శివుడు ప్రసన్నుడగును. అందుకే జయించాలని ఇచ్చగల భక్తులు అన్నాన్ని సమర్పించి శివుని పూజించాలి. అన్నమందు ప్రాణం ప్రతిష్ఠితమై ఉన్నది అనగా అన్నమే ప్రాణం. విసనకర్ర ఎందుగల వాయువందు దేవతలు వసిస్తారు. అందుకే దాన్ని దానం చేయుట చేత వాయుదేవుడు ప్రసన్నుడగును. ఇతర ఉపహారములను సమర్పించుటచే స్వయంగా తుష్టి కలుగును. స్వయంగా మహాదేవుడే సర్వవస్తువుల యందు విరాజిల్లుతున్నాడు. జలాధిపతియగు వరుణదేవుడు సుగంధిత జలమందు విద్యమానుడై ఉండను. వేదికపై మహదాదియుక్త ప్రకృతి స్వయంగా వసించి ఉండను. కావున ప్రతి మాసాన విధిపూర్వకంగా భక్తితో శివుని పూజించాలి. సర్వకార్య సిద్ధి కొరకు పూర్ణ మాసికా వ్రతాన్ని ఆచరించాలి. భక్తునికి సత్యము, శుద్ధత, దయ, శాంతి, సంతోషాలు తనవిగా ఉండాలి. యథాశక్తి దానాలు సమర్పించాలి. పూర్ణిమ, అమావాస్య దినముల నాడు ఉపవాసము నడచాలి. సంవత్సరాంతాన విశేషంగా గోదానం, వృషోత్సర్గం చెయ్యాలి. శ్రోత్రియ వేద విశేషజ్ఞుల విద్వాంసులకు అన్నదానం చెయ్యాలి. పూజ చేయబడిన శివలింగాన్ని లింగ సహితంగా సర్వదాన సామాగ్రితో శివాలయం మందు ఇచ్చివేయవలను. లేక బ్రాహ్మణునికి దానముగా ఆయనను ఇవ్వవచ్చును. మునీశ్వర్లారా, అన్ని మాసముల యందును భక్తిపూర్వకంగా ఈ శివలింగ మహావ్రతం ఆచరించిన నరుడు తపమనరించిన వాని కంటెను సర్వశ్రేష్ఠుడగును. అట్టి భక్తుడు కోట్ల కొలది సూర్యులకు సమానమగు కాంతి కలిగిన రత్నభూషిత విమానంపై ప్రయాణించి దివ్య శివలోకానికి చేరుకొనను. మరలా ఎన్నడూ ఈ మృత్యులోకమందు ప్రవేశింపడు. కనీసం 1 మాస పర్యంతమైన ఈ వ్రతం ఆచరించిన వాడు శివలోకానికి చేరుకొందరు. ఇందు విచారించవలసింది లేక సందేహించవలసింది ఏమీ లేదు. లేక భక్తుని చిత్తం సాంసారిక సుఖభోగముల యందు చిక్కుకొని ఉన్న ఎడల కనీసం 1 మాస పర్యంతం ఈ వ్రతం ఆచరించిన ఎడల అట్టి వానికి సర్వాభీష్ట సాంసారిక సుఖం ప్రాప్తించి శివుని చేరగలుగును. శివభక్తి యందు ఆసక్తుడగు వ్యక్తి దేవత్వం, పితృత్వం, ఇంద్రత్వం, గణాధిపత్యాలు పొందగలుగును. విద్యార్థి విద్యను, భోగార్థి భోగములను, ద్రవ్యార్థి ధనమును పొంది దీర్ఘాయువు ప్రాప్తించుకొనగలడు. ఏ కోరికలను మనసునందు కోరుకొననో ఆ వ్యక్తికి సర్వ కోరికలు కేవలం 1 మాస వ్రతం చేయుట చేత సిద్ధించును. అంతమున రుద్రత్వం ప్రాప్తించును. దేవతలు, అసురులు, సిద్ధులు, విద్యాధరులు, మనుష్యులు శుభం కొరకు ఈ పవిత్ర శోభన గుప్త వ్రతం స్వయంగా విశ్వేశ్వరుడగు శివుడే ఆదేశించినట్టుది. పూజ్యుడగు శివుని విధిపూర్వకంగా పూజించి
పుత్రసేవక సహితంగా శిరస్సు వంచి ప్రణామం చేసి ప్రదక్షిణం చేయాలి. అనంతరం వ్యాపోహన ప్రార్థనా మంత్రం పఠించాలి. ఈ అతి విలువైన ప్రార్థనా మంత్రాన్ని ఈ ప్రపంచ సృష్టికర్తకు బ్రహ్మ దేవతలతో పాటు త్రిలోకాల హితం కొరకు రచించి ఉండెను. పశుపాస విమోచన లింగ పూజాది కథనమను 81వ అధ్యాయం సమాప్తం. ఓం శాంతి శాంతి శాంతి.